కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నేతో వైట్ హౌస్లో సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఈ కెనడా 51st స్టేట్గా అమెరికాకు మారిపోవాలనే జోక్ చేశారు సార్. జోకే కాదు, ఇది ఒక ప్రపోజల్. అండ్ గతంలో కూడా జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రపోజల్ పెట్టారు ట్రంప్. ఎందుకు పదే పదే ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకోవాలి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు? ట్రంప్ వ్యూహం ఏంటి సార్ దీనిలో? అంటే అమెరికా వ్యూహం ఇప్పటికి కూడా తమ వ్యూహాత్మక ప్రయోజనాలు వచ్చినప్పుడు బార్డర్స్ గుర్తించారు. మాకు సరిహద్దులు లెక్క చేయమన్నట్టు మాట్లాడతారు. అందులో ట్రంప్ కాస్త ఇంకా మొదలు. ఇప్పుడు అమెరికా మొదటి నుంచి కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో వారి సావర్నిటీని లెక్క చేయకుండా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ అమెరికాలనైతే భరించలేదు. తమ వ్యతిరేక ప్రభుత్వాలు ఎవరైనా ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. మనం బ్రెజిల్లో చూసాం, బొలీవియాలో చూసాం, వెనుజులాలో చూస్తున్నాం. ఇలా చాలా దేశాల్లో ఈ ట్రెండ్, క్యూబాలో చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. మీకు చాలా దేశాల్లో అమెరికా తన వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే అసలు భరించలేదు. ఇక్కడ సౌత్ అమెరికాలో చాలా సందర్భాల్లో లెఫ్ట్ గవర్నమెంట్స్ వస్తుంటాయి. అది అమెరికన్ మల్టీనేషనల్ ఎక్స్ప్లాయిటేషన్ను వ్యతిరేకిస్తూ ఉంటాయి. అప్పుడు అమెరికా తీవ్రంగా ఇంటర్వ్యూన్ అవుతుంటుంది. చిలీలో అయితే సిఐ అలండి అని చిలీ ఎలక్టెడ్ ప్రెసిడెంటే చంపేశారు. సో ఇలా ప్రపంచంలో ఎక్కడ తమ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండకూడదు, అందులో తమ బ్యాక్ యార్డ్లో అసలే ఉండకూడదు అన్నది అమెరికా విధానం. ఇందులో ట్రంప్ వచ్చాక ఒక్క కెనడా గురించి అంటలేడు. మీకు మెక్సికోతో ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని అంటారు. సో ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికోనైతే దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చి పడేసాడు. సో అందువల్ల అలా పేరు కూడా మార్చేస్తాడు. దాన్ని రీనేమ్ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనకుండా గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాను. అంటే బ్యూటిఫుల్ నేమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఎందుకంటారంటే సదరన్ అమెరికా సదరన్ బార్డర్ మెక్సికో కనుక, నార్థన్ బార్డర్ కెనడా అయితే సదరన్ బార్డర్ మెక్సికో అవుతుంది అమెరికాకు. సో అందువల్ల నా కెనడా విషయంలో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పనామా విషయంలో, పనామా కెనాల్ 70 years క్రితం మా వాళ్ళు పొరపాటున ఇచ్చారు, అది మళ్ళీ మేము తీసేసుకుంటాం, అది చైనా వాళ్ళ చేతుల్లోకి పోతుందని అడావడి చేశాడు. ఆ తర్వాత ఏదో డీల్ కుదిరింది, కామ్ అయిపోయాడు. అందువల్ల ట్రంప్కి ఏంటంటే డీల్ కుదుర్చుకోవడానికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కెనడాతో కూడా ఏంటంటే ట్రేడ్ డీల్ కుదరాలి. కెనడా రెసిస్ట్ చేస్తుంది. కెనడా గతంలో కూడా ట్రంప్ ఆఫర్ చేసింది అంటే మీరు ఈ టారిఫ్లు ఉండకూడదు అంటే అమెరికాలో 51st స్టేట్గా చేరిపోండి అని. కానీ అమెరికా కొత్త మీకు కాదు. ఇప్పుడు 19th centuryలోనే అప్పటి సోవియట్ యూనియన్ నుంచి అలాస్కాను మీరు అప్పటి అలాస్కాను జార్ చక్రవర్తుల కాలంలోనే అమెరికా తీసేసుకుంది, అలాస్కాను కొనేసుకుంది. ఈవెన్ టెక్సాస్లో ఇప్పటికీ కూడా ఒక 1% ఉంటారు టెక్సాస్ ఇండిపెండెంట్ కంట్రీ కావాలి, మేము అమెరికాలో ఎందుకు ఉండాలి అని. సో ఈ ధోరణులు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు డెన్మార్క్తో అలే పంచాయతీ. డెన్మార్క్ దగ్గరలో ఉన్న కంట్రీ గ్రీన్లాండ్స్ ఏమో చాలా తక్కువ జనాభా ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యధిక ఆర్కిటిక్ ప్రాంతము, చాలా చలి ప్రాంతము. ఇటీవల గ్లోబల్ వార్మింగ్, భూ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆర్కిటిక్లో ఐస్ కరుగుతుంది. దానివల్ల కొత్త ట్రేడ్ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో మీకు దాంతోపాటు మీకు ఆర్కిటిక్స్ మహాసముద్రపు మంచు గడ్డల కింద ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, ఆయిల్, గ్యాస్ ఇవి కూడా బయటకు వస్తున్నాయి. అందువల్ల గ్రీన్లాండ్ను మాకు అమ్మేయండి అని చెప్పి డెన్మార్క్ మెడుతులు వేస్తున్నాడు. డెన్మార్క్ అయితే అమెరికాకు యూరోపియన్ అలాయ్, యూరోప్కు నాటోలో కూడా భాగస్వామి. ఇవ్వకపోతే మేము అన్ని రకాల పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేస్తామని బెదిరించాడు కూడా. అంటే బోత్ ఎకనామిక్ అండ్ మిలిటరీ పద్ధతుల్ని కూడా ప్రయోగిస్తానని చెప్పి మీకు డెన్మార్క్ను బెదిరించాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకొని, తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా విడ్రా కూడా అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్, ఇది మీకు
చాలా ఏళ్ల క్రితం మీకు అప్పటి సోవియట్ యూనియన్ నిర్మించినటువంటి ఎయిర్ బేస్. తర్వాత సోవియట్ ఖాళీ అయ్యాక అది అమెరికా చేతిలోకి వచ్చింది. తాలిబాన్లు వెళ్ళిపోయాక, తాలిబాన్లతో ఒప్పందం గురించి అమెరికా వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేశారు. ఇది వెరీ బిగ్ ఎయిర్ బేస్. ఇది ఆఫ్ఘన్ ఎయిర్ బేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. ఇక్కడ మీకు ఒక 10,000 సైన్యాలు కూడా స్టేషన్ అయి ఉండొచ్చు. వందలాది యుద్ధ విమానాల్ని పార్కింగ్ పెట్టుకోవచ్చు. అంతటి 2 రన్వేలు ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎయిర్ బేస్. సో ఆ ఎయిర్ బేస్ మాకు ఇచ్చేయండి అని అమెరికా ఒత్తిడి చేస్తుంది. తాలిబాన్ ప్రకటించింది కూడా, మీరు ఈ ఎయిర్ బేస్ కనుక కోసం ముందుకెళ్తే మేము యుద్ధానికి కూడా సిద్ధమే అని. సో ఈవెన్ వార్కి సిద్ధమే అని. ఇలా కాకుండా ప్రపంచంలో చాలా దేశాలలో మిలిటరీ బేస్, ఇప్పుడు జపాన్ సమీపంలో ఒకినావా మిలిటరీ బేస్, మీకు మిడిల్ ఈస్ట్లో మీకు బెహ్రెయిన్లోను, ఖతార్లోను ఇలా మిలిటరీ బేస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ అయితే ఏకంగా బెలూచిస్తాన్లోని పాస్నీలో మన చైనా నిర్వహిస్తున్న గ్వాదార్ పోర్టుకు 100 కిలోమీటర్ల లోపు, ఈవెన్ భారతదేశం నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు సమీపంలో బెలూచిస్తాన్లోని పాస్నీలో ఒక సివిలియన్ పోర్ట్ నిర్మించమని పాకిస్తాన్ అమెరికాకి అప్పచెప్తుంది. లిటరల్లీ ఆ పోర్ట్ అమెరికా సొంత పోర్టు లాగా పనిచేస్తుంది. సో అలా దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సహజ నిక్షేపాలు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోని ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, గ్రీన్లాండ్లో ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు, మీకు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మినరల్స్, ఆయిల్, గ్యాస్, రేర్ ఎర్త్ మెటల్స్ అని, యుక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకొని రేర్ ఎర్త్ మెటల్స్ కావాలని, ఇలా అన్ని చోట్ల కూడా సహజ వనరులను కూడా క్యాప్చర్ చేయాలన్నది అమెరికా ట్రంప్ ఆలోచన. ఇప్పుడు మీకు ఈవెన్ గాజాలో కూడా మొదటిసారి, ఇప్పుడు ఇది సెకండ్ టైం ప్రతిపాదించిన ప్లాన్లో లేదు, కానీ ఫస్ట్ టైం ప్రతిపాదించిన ప్లాన్లో డీపాపులేటింగ్ గాజా అన్నాడు. అంటే గాజాలో ఉన్న జనాభా మొత్తాన్ని ఖాళీ చేయించి అక్కడ బీచ్ రిసార్ట్ కడతానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇలా మీకు ప్రపంచంలో ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. అనేక దేశాల్లో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఇది. సో మాకు ఇచ్చేయండి, భూభాగాలను ఇచ్చేయండి అని అంటారు. సో మాకు సహజ వనరులను ఇచ్చేయండి అని అంటారు. సో ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా జోక్యం చేసుకుంటూ ఉంటారు. సో దిస్ అ పార్ట్ ఆఫ్ అమెరికన్ పాలసీ. అమెరికా డజంట్ రెస్పెక్ట్ బార్డర్స్ తనకు అవసరమైనప్పుడు. సో అందులో బలహీనమైన దేశాల విషయంలో ఉంటారు. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రకటించింది, ఒక ఐలాండ్ చిన్న దీవి బంగ్లాదేశ్, ఆ దీవి మాకు కావాలని అమెరికా అడిగింది, మేము ఇవ్వనన్నాను నేను, అది గనక ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం పతనమయ్యేదే కాదు అని కూడా పేర్కొన్నాడు. సో ఇలా మీకు హిందూ మహాసముద్రంలో డీగో గార్షియా అనేది విధిలో కూడా అమెరికన్ బేస్ ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుసరించేటువంటి వైఖరి, అందులో ట్రంప్ కాస్త ఇంకెక్కువ ముదురు అంతే.